నమస్తే హరీష్ గారు. నమస్తే అండి. భార్యాభర్తల మధ్య ఒక థర్డ్ పర్సన్ వస్తే ఎలాంటి సమస్యలు ఉంటాయి? ఎప్పుడు థర్డ్ పర్సన్ రాకూడదు. బికాస్ భార్యాభర్తలు అనేది ఒక నిజంగా కూడా జీవితకాలం కలిసి ఉండాల్సిన బంధం. అది ఎవరి ద్వారాను ఇన్ఫ్లుయెన్స్ అయ్యేలాగా థర్డ్ పర్సన్ రాకూడదు. భార్యాభర్తల్ని మనం అర్ధనారీశ్వరులుగాను, టుగెదర్గాను, వన్ టీమ్ గాను చెప్పాలి. వాళ్ళ మధ్యలోకి ఎవరన్నా దూరి వెళ్ళినా కూడా వెళ్ళనిచ్చేవారు కాదు మన దాంట్లో. అంత పర్టికులర్గా చూసేవారు. వాళ్ళ మధ్యలో చిన్న మాట వచ్చినా, చిన్న అనుమానం వచ్చినా, చిన్న సమస్య వచ్చినా కూడా అది బికమ్స్ బిగ్. ఎందుకంటే రోజు మొహం చూసుకునే వాళ్ళు బోర్ కొట్టేస్తారు. అదేంటో తెలియకుండానే బాడీ వాళ్ళని నెగ్లెక్ట్ చేస్తుంది. మన మైండ్ తొందరగా ఏదైతే హ్యాబిట్ అయిపోతుందో, నాన్ థ్రెటనింగ్ ఉంటుందో వాల్యూ ఇవ్వడం మర్చిపోతుంది. నిజం ఇది బాడీకున్న మైండ్కున్న టెండెన్సీ. మనది అనుకున్నాక నెగ్లెక్ట్ చేసేస్తుంది. అందులోనూ అలాంటి నెగ్లిజెన్స్ టైంలో మూడో పర్సన్ ఎవరైనా ఎంటర్ అయితే, అది రిలేషన్షిప్ రూపంలో కావచ్చు, లేకపోతే వీళ్ళ మధ్యలో ఏదైనా డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడానికి కావచ్చు, లేకపోతే ఒకళ్ళకి పాజిటివ్నెస్ ఉండి ఒకళ్ళు దాన్ని కొంచెం నెగ్లిజెన్స్ చేస్తున్నా కూడా ఉండొచ్చు ఛాన్స్ ఉంటుంది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే భార్యాభర్తల మధ్యలో థర్డ్ పర్సన్ ఇన్ఫ్లుయెన్స్ రాకూడదు. లైఫ్లో చాలామంది వస్తూ ఉంటారు, బట్ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వీళ్ళ మీద పడకుండా మేమిద్దరం ఒక టీము, అల్టిమేట్లీ మేమిద్దరం టుగెదర్ ఉండాలి. వీళ్ళు బయట నుంచి వచ్చేవాళ్ళు ఇంక్లూడింగ్ అమ్మా నాన్న, పేరెంట్స్ కానీ, పిల్లలు కూడా వీళ్ళ నుంచి సెపరేట్ చేసేలా ఉండకూడదు. నేను ఎంతో మందిని పేరెంట్స్ని పంచుకోవడం చూశాను. ఒక 3 నెలలు అమ్మ ఉంటారు, 3 నెలలు నాన్న ఉంటాడు అనే పేరెంట్స్ని పంచుకోవడమే వాళ్ళని కూడా చూశాను. విచ్ ఐ ఆల్వేస్ ఫీల్ తప్పు. ఎంత కాదనుకున్నా తప్పదు. ఓకే, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండి వెళ్ళడం వేరు. వీళ్ళు పంచుకొని నువ్వు 3 నెలలు ఇక్కడ ఉండు, 3 నెలలు అక్కడ ఉండు, నువ్వు ఇలాగే ఉండాలి, మా దగ్గరకు వస్తే ఇలాంటి పద్ధతులు ఫాలో అవ్వాలని రూల్స్ పెట్టిన పిల్లలు కూడా తెలుసు. సో పిల్లలు కూడా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలోకి రాకూడదు, పేరెంట్స్ రాకూడదు, అవతల వాళ్ళు ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు. అలా ఉంటే రిలేషన్షిప్ లాంగ్ టర్మ్కి నిలుస్తుంది. రిలేషన్షిప్ సర్వైవ్ కావడానికి అవతల వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ పడే పాయింట్లని వైఫ్ అండ్ హస్బెండ్ ఓపెన్ ఉంచకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని పాయింట్స్ లైక్ మీ హస్బెండ్ ఇంతే సంపాదిస్తున్నాడా అని ఎవరైనా అన్నారనుకో, యాజ్ అ వైఫ్ అండ్ హస్బెండ్ అది ఓపెన్ ఏరియా. దట్ నా హస్బెండ్ యొక్క ఇన్కమ్ కానీ, నా ఫ్యామిలీ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ కానీ వాడెవడికో తెలియాల్సిన పని లేదు. ఓకే, అది బాగా ఇంటికి క్లోజ్ అయిన మామో లేకపోతే ఎవడు బాబాయో ఎవడో అంటాడు, మీ ఆయన్ని కొంచెం ఇంకా బాగా చేయమని చెప్పమ్మా అంటాడు. అంతే అనగానే మాకు స్టార్ట్ అయిపోతుంది లోపల మైండ్లో, మా ఆయన్ని సరిగ్గా సంపాదించట్లేదా, వాళ్ళందరూ బాగా బిజినెస్ చేసి బాగుపడిపోతున్నారు కదా, ఈ టైప్లో వస్తుంది. అది జెన్యూన్గా తనకే వచ్చింది అనుకోండి, వెరీ గుడ్. దట్ ఓకే, నేను నా హస్బెండ్కి చెప్పుకోవచ్చు మార్కు. వాడెవడో చెప్పాడు కాబట్టి వచ్చిందంటే ఖచ్చితంగా ఈగో ఫ్యాక్టర్ని స్టిమ్యులేట్ చేస్తుంది. సో ఏవైతే ఓపెన్ ఏరియాస్ ఉన్నాయో అలాంటివి డిస్కస్ చేయకుండా, అలాంటివి ఎవరైనా అంటే మనం ఇన్ఫ్లుయెన్స్లో తీసుకోకుండా ఉండగలిగే కెపాసిటీ ఉండాలి. నేను ఇందాకే ట్రావెల్ చేస్తూ సడన్గా ఒక పాయింట్ గుర్తుకొచ్చి అనుకున్నా, దట్ వైఫ్ అండ్ హస్బెండ్ హ్యాపీగా ఉండాలంటే ముందు ఒక సూపర్ కాన్సెప్ట్ ఏంటంటే, నా వైఫ్ చాలా చాలా గ్రేట్, నా హస్బెండ్ చాలా చాలా గ్రేట్, నా హస్బెండ్ హ్యాండ్సమ్, నా వైఫ్ బ్యూటిఫుల్ అని ఇద్దరు ఆ పొగడ్తలు ఉండాలి. ప్రైజింగ్ అండ్ అప్రిషియేషన్ ఉండాలి. మా ఆయనకి ఏంటో ఆ బుద్ధి లేదండి, మా ఆయన అసలు వినడండి మాట అంటుంది, మా వైఫ్ బ్రెయిన్ లేదండి, అది ఎప్పుడు కంప్లైంట్స్ ఎక్కువ అయిపోయాయి అని ఎప్పుడైతే నెగిటివ్లో ఆలోచిస్తారో వాళ్ళు దే ఆర్ కీపింగ్ ఆల్ ఎండ్స్ ఓపెన్ పెట్టి వీళ్ళ సంసారం పాడు చేయడం కావాల్సిన మసాలా దొరుకుతూ ఉంటుంది మంచిగా. సో అందుకని నేను ఎప్పుడు అంటాను, కీప్ దట్ అప్రిషియేషన్ ఓపెన్. వైఫ్ అండ్ హస్బెండ్ టుగెదర్గా ఉండాలి, వేరే వాళ్ళు రాకూడదు. అంటే నేను ఫెంటాస్టిక్ కపుల్స్ని చూశాను. మా ఆయనకేంటండి అనే బంగారం అనే వాళ్ళు రియల్గా దే సర్వైవ్ వెరీ లాంగ్ టైం. ఓకే, ఎవరైతే మా ఆవిడ పని బుర్రలేదండి, మా ఆయన అసలు పనికిరాడండి ఇలా మాట్లాడుతున్నారో వాళ్ళు తొందరగా డిమినిష్ అయిపోతారు. ఇద్దరికి ఆ ప్రేమ, ఆ అప్రిషియేషన్ ఉంటే రిలేషన్షిప్లో మూడో పర్సన్ రావడానికి ఎంట్రీ గేటే ఉండదు. అది లేని రోజునంతా సఫరింగ్ జరుగుతూనే ఉంటుంది, ఎవడో ఒకడు వచ్చి ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు. ఇందులో ఇంకొక ఆస్పెక్ట్ ఉంది, మరి ఎవరికి చెప్పకపోతే మా బాధలు ఎలా తెలుస్తాయి అని
అడుగుతారు. చాలామంది మా దగ్గరకు వచ్చి కౌన్సిలింగ్ తీసుకున్నప్పుడు అంటారు. కాబట్టి నేను కాదని, మా అమ్మని నేను ఎలా వదిలేస్తాను, మా అమ్మ చెప్పేది నేను ఎలా వినకుండా ఉంటాను, మా వైఫ్ అంటుంది మీ అమ్మ మాటలు వింటున్నావు, నువ్వు అందుకే పాడైపోతున్నావు అంటుంది. సో ఇవి న్యాచురల్గా జరిగే పాయింట్స్, కొన్ని అన్ని ఇంట్లో ఉంటాయి కాబట్టి చెప్తున్నా. ఎప్పుడైనా సరే థర్డ్ పర్సన్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తే అది నిజమే అయ్యుండొచ్చుగాక, అది పర్ఫెక్టే అయ్యుండొచ్చుగాక, కానీ ఇక్కడ ఒక బంధం టైట్ అయిపోయింది. సో నాకు ఒక చెయ్యి బాగాలేదు అంటే, నీకు చెయ్యి బాగాలేదు, నీకు చెయ్యి బాగాలేదు అని ఎవరు చెప్పినా, నా చెయ్యరా ఇది, ఏం చేస్తాను, దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ అనేది ఎలా అయితే ఒప్పుకుంటామో, అలాగే వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నప్పుడు ఎవరైనా తప్పులు చెప్పినా అది నిజమైనా, నా భార్య అంతే ఏం చేస్తాను, నా భర్త అంతే నేనేం చేస్తాను. సో దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి 10 సార్లు చెప్పేసరికి నిజమేనేమో అనిపిస్తుంది. ఆ పాయింట్ జాగ్రత్తగా చూసుకోవాలి. దీంతోపాటు వెరీ ఫ్రీక్వెంట్గా స్పైక్ అవుట్ అయ్యే విషయాలు ఏంటంటే, అవతల వాళ్ళ ఆచారాలు ఒకటి, వీళ్ళ ఆచారాలు ఒకటి అయ్యి ఈ రెండిటి మధ్యలో గొడవలు వస్తాయి. మీరు చూసావు, అలా చేసావు, సైంటిఫిక్గా చూస్తే ఇది కరెక్ట్ ఉంటుంది, కావాలంటే నువ్వు డాక్టర్లను కూడా అడుగు, ఈ టైప్లో సమ్ నాన్ సెన్స్ చెప్పి ఇన్ఫ్లుయెన్స్ చేస్తావు. సో వెరీ ఇంపార్టెంట్, థియరీస్ని మధ్యలో పెట్టుకుని, ఏవో లాజిక్లు అడ్డు పెట్టుకుని, మూడో వ్యక్తి గొప్ప, మా ఇద్దరి మధ్యలో రిలేషన్షిప్ అంత గొప్పగా లేదు అని మనమే ఒప్పుకుంటే ఓపెన్ అయిపోతుంది ఆ రిలేషన్షిప్ స్పాయిల్ కావడానికి. సో థర్డ్ పర్సన్ నిజంగా ఇన్ఫ్లుయెన్స్ చేసి నిజమే చెప్పినను మీ ఇద్దరు గొడవ పడేంత గొప్ప విషయం ఏది ఉండదు. రీసెంట్గా జరిగిన ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. వాళ్ళకి న్యూగా బేబీ పుట్టింది, ఎలా స్నానం చేయించాలి అన్నది వాళ్ళ దాంట్లో ఒక ఆచారం ప్రకారం ముందు ఇలా స్నానం చేయించాలి, ఇలా మసాజ్ ఏదో చేయాలి, ఏవో చెప్పారు. ఆ అమ్మాయి ఉద్దేశంలో ఈ రోజుల్లో పీడియాట్రిషియన్స్ చెప్పేది ఏంటంటే, అవన్నీ చేయించకూడదు, అవన్నీ అట్లా చేయకూడదు, మేము మామూలుగా నెమ్మదిగా స్నానం చేయించాలని ఏదో చెప్పాను. చాట్ జీపీటీని అడిగి, తర్వాత గూగుల్ని అడిగేసి ఏది కరెక్ట్ అని వాళ్ళిద్దరు ఆర్గ్యూ చేసుకుంటుంటారు. ఇప్పుడు హస్బెండ్, మా అమ్మ వాళ్ళది ఎప్పటి నుంచో వస్తున్న ఆచారము, వాళ్ళకి తెలీదా ఎలా పిల్లల్ని పెంచాలో, నీకేం తెలుసు అనేటట్టుగా గొడవలు మొదలవుతాయి. అది ఎంత ఘోరంగా మారిపోయిందంటే, వాళ్ళ పేరెంట్స్ దిగిపోయి వీళ్ళ పేరెంట్స్ దిగిపోయి మాది కరెక్ట్ అంటే మాది కరెక్ట్ అని మధ్యలో ఆ పిల్లాడు ఏడుస్తున్నా పట్టించుకోకుండా ఈగో లోపు వెళ్ళిపోయి స్పాయిల్ చేసేసుకున్న రిలేషన్షిప్. సో వెరీ 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 ఇంపార్టెంట్, ఈ చిన్న చిన్న డాట్ పాయింట్స్ దగ్గర వదిలిపెట్టారు. ఏమైతుంది దాంట్లో, ఎలాగైనా స్నానం చేసి జీవితకాలం అయితే స్నానం చేస్తూనే ఉండాలి, దాని గురించి కూడా ప్రాబ్లం పడితే ఎట్లాగా. చిన్న చిన్న విషయాల్లో అన్నం ఇట్లా ఉడకలేదని, లేదా మెత్తగా లేదని, లేకపోతే తిన్నాక ఇలా చేయాలి, మా దగ్గర కింద కాటుక పెట్టాలి, ఈ టైప్లో సంథింగ్ చాలా ఉంటాయి. వాళ్ళ ఆచారాలు ఉన్నప్పటికీ కొన్ని చెయ్యలేకపోతే ఇగ్నోర్ చేయాలి. అసలు ఏం పెంచుతున్నట్టు పిల్లల్ని అనుకుంటాం. అలా కానే కాదు, ఏ రూలు 100% చెయ్యాల్సిందే అన్నట్టుగా స్పెసిఫై చెయ్యకండి. అప్పుడు హ్యాపీగా ఉంటారు రిలేషన్షిప్. లేదంటే మూడో పర్సన్ ఇన్ఫ్లుయెన్స్ పడి అది తెగక చాలా చాలా ఇబ్బందులు పడతారు, చాలా సఫర్ అవుతారు కపుల్. సఫర్ అవుతారు చిన్న చిన్న విషయాలు, చాలా చిన్నవే కానీ అది చెప్పుకోలేరు. వాళ్ళు చిన్నవే అనుకుంటారు కానీ అది లోపల చాలా గుచ్చుతుంటే, అదే నా పిల్లల్ని నేను ఎట్లా పెంచుకోవాలో, వీళ్ళందరి ఇన్ఫ్లుయెన్స్ ఏంటని వీళ్ళకి, అదేంటి ఇంత చెప్తున్నా మా ఎక్స్పీరియన్స్తో మా మాటలు వినరేంటని వాళ్ళకి. సో రెండు కూడా సఫరింగ్కి కాజే అవుతుంది. అందులోనూ వైఫ్ అండ్ హస్బెండ్ దే షుడ్ కమ్ టు ఏ కంక్లూజన్. ఇగో మా పిల్లల గురించి మేము చూసుకుంటాం, మీరు మధ్యలో ఇన్ఫ్లుయెన్స్ అయ్యేది ఏమైనా చెప్పాలా, నాతో చెప్పండి, నేను చూసుకుంటా, అంతవరకే. దాన్ని 10 సార్లు చెప్పి మీ ఆవిడ ఇంటర్ ఇలా చేస్తుంది, మీ ఆయన ఇంటర్ ఇలా ఉన్నాడు, ఇందులోనే గొడవని ప్రొలాంగ్ చేస్తూ వెళ్తారు చాలామంది. అది ఖచ్చితంగా మూడో వ్యక్తి ఇంటర్ఫియరెన్సే, అది ఖచ్చితంగా ప్రాబ్లం కాజ్ చేస్తుంది. ఈ రెండు ఆస్పెక్ట్ పక్కన పెడితే ఇంకొక ఆస్పెక్ట్ చెప్తాను నేను, విచ్ ఇస్ ఈ రోజుల్లో మోస్ట్ థ్రెటనింగ్. ఈ రోజుల్లో అలాంటిది ఉంది, ఆఫీసుల్లో కొలీగ్స్తో క్లోజ్ అవ్వడం. థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్లో ఆఫీసుల్లో కొలీగ్స్తో క్లోజ్ అయిపోయి, ఇక్కడ ఎలాగో ఫుల్ డే 8 hours 9 hours ఎవరితోనో ఆఫీస్లో ఫ్రెండ్స్ అయినప్పుడు ఖచ్చితంగా ఒక బాండ్ లాగా తయారవుతుంది. ఎవరితో అయినా సరే మనకు హాస్టల్స్లో వాటిలో చాలా అనుబంధాలు ఉన్నట్టుగా, ఇప్పుడు బాయ్స్ హాస్టల్స్లోనూ గర్ల్స్ హాస్టల్లో ఉంటే చాలా క్లోజ్ ఫ్రెండ్ చాలా తొందరగా క్లోజ్ అయిపోతారు. ఎందుకు అయిపోతారంటే, ఎనీవన్ హూ స్పెండ్స్ ఒక నైట్ ఆర్ 2 nights 3 nights ఫ్రెండ్స్గా స్పెండ్ చేసేస్తే దే ఫీల్ దేర్ ఇస్ ఎ కనెక్షన్. అది న్యాచురల్ ఫీలింగ్. ఇప్పుడు 10th classలో ఫేర్వెల్ పార్టీ అప్పుడు ఎక్కెక్కి ఏడుస్తారు, తర్వాత ఒక 4-5 years తర్వాత మనుషులు గుర్తు కూడా రారు, ఎక్కడో చూసాను రా వీడి ఫేస్ అంటారు. స్లామ్ బుక్ ఎక్కడుందో కూడా తెలియదు. సో రియాలిటీ ఏంటంటే, మనం ఎక్కువసేపు సమయం గడిపితే
ఏదో బాండ్ ఉన్నట్టుగా అనిపిస్తుంది. సమయం ఎవరు వచ్చినా సరే, నాకు మ్యారేజ్ అయిపోయింది అంటే నా భార్య ఆర్ భర్త తప్ప ఇంకా ఏ ఆపోజిట్ జెండర్ 1 హ్యాండ్ డిస్టెన్స్. ఎవరైనా సరే, వాళ్ళు మంచోళ్ళు అయి ఉండొచ్చు, అద్భుతమై ఉండొచ్చు, హెల్ప్ చేయొచ్చు, ఏదైనా కావచ్చు, బట్ వాళ్ళు నాకు అంత దూరంలోనే ఉంటారు. ఆ లిమిట్ వరకే పెట్టాలి అంతే. అది లేని రోజున నేను ఎమోషనల్లీ కనెక్ట్ అయిపోయానండి ఎంతమంది వస్తారో మన దగ్గరికి. అది తప్పని తెలుసండి, కానీ నేను వదిలి ఉండలేకపోతున్నాను, అతనితో మాట్లాడుకొని ఉండలేకపోతున్నాను అని చెప్పి వాట్సాప్ చాట్లు చేస్తూ ఇట్లా ఇబ్బంది పడేవాడు ఉన్నారు. సో మై పాయింట్ ఇస్, థర్డ్ పర్సన్ ఆపోజిట్ జెండర్, అది మీరు నిజంగా ఫ్రెండ్షిప్ అయినప్పటికీ, అది మీకు ఏమీ మధ్యలో ప్రాబ్లం లేనప్పటికీ తప్పే. అంతే. అది ఆ స్ట్రిక్ట్ రూల్ నీ లోపల రెడీగా ఉంటే, నేను బై మిస్టేక్ రెడ్ సిగ్నల్ జంప్ చేసి గుద్దేశానండి అని చెప్పలేము. రెడ్ సిగ్నల్ ఇస్ రెడ్ సిగ్నల్, అంతే. సో అలాగా నెవర్ ఎవర్ 1 హ్యాండ్ డిస్టెన్స్. ఈ రూల్ ఇది మాకు మా గురువు గారు నేర్పించారు. నీది కాని దాని దగ్గర దూరం ఉండు, అవసరం లేదు, అంతే, ఫినిష్. ఒకదానికి ఫిక్స్ అయిపోయావు, ఫిక్స్. అది గొప్పదే అయి ఉండొచ్చు గాక, పరధర్మో భయావహ అన్నట్టు నీకు అవసరం లేదని దూరం ఉండు, నో హరీ. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మైండ్కి ఎక్కించుకుంటే థర్డ్ పర్సన్ ఇన్ఫ్లుయెన్స్ రిలేషన్షిప్లో రావు. చాలా వరకు అయితే ఉన్నదానికి వాల్యూ ఇవ్వడం కంటే లేని దాని గురించి ఆతృత ఎక్కువ. ఎందుకంటే నేను ఫస్ట్ చెప్పాను చూడ, మైండ్ ఈజీగా ఉన్నదే నెగ్లెక్ట్ చేస్తుంది. గ్రాంటెడ్గా తీసేసుకొని వీళ్ళు ఎక్కడికి వెళ్తారులే, మా వాళ్ళే కదా. పోనీ అంత కష్టపడి ఇంకొకళ్ళు ఎవరినైతే లైఫ్లోకి వస్తారో వాళ్ళు ఎక్కువ రోజులు ఉండరు, వాళ్ళు సంవత్సరంన్నర తర్వాత వాళ్ళు బోర్ కొడతారు. దట్స్ కెపాసిటీ ఆఫ్ ద మైండ్, అలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. సో హరీష్ గారు, ఇప్పుడు థర్డ్ పర్సన్ రాకపోతే అసలు వీళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఎలా సార్ట్ చేసుకుంటారు, అంటే ఎలా తీరుతాయి? ఇది ఫండమెంటల్లీ అర్థం చేసుకోవాలి. ఎవరు రాకపోతే వాటంతట అవే కరిగిపోతాయి, ఒక ఆస్పెక్ట్. సెకండ్, ఒకవేళ థర్డ్ పర్సన్ రావాలి అంటే అది ఎవరైనా ప్రొఫెషనల్ అయి ఉండాలి, హూ విల్ డీల్ విత్ ద ప్రాబ్లమ్స్. నీ ప్రాబ్లమ్ని ఒక సైడ్ తీసుకుని నువ్వు కరెక్ట్ అని ఇలా కంటే ఒక ప్రొఫెషనల్, ఎవరైనా కౌన్సిలర్ని కలవండి, థెరపిస్ట్ని కలవండి. ఈ విల్ ఓకే ఇది చేయండి, వర్కౌట్ చేయండి, ఇలా చేయండి అని చెప్తారు, సాల్వ్ అవుతుంది. మధ్యలో వచ్చిన వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్తో, ఇప్పుడు నేను చూశాను, కొలీగ్స్తోనూ ఫ్రెండ్స్తోనూ షేర్ చేసుకుంటారు. ఆ ఫ్రెండ్స్ వాడికి తెలిసిన నీకేం తక్కువ రా అని కానీ, లేకపోతే నీకేం తక్కువే అని కానీ కూడా చెప్పచ్చు మంచిగా. సో థర్డ్ పర్సన్ అనేది వెరీ ట్రస్ట్ వర్ది. అందులో అట్లీస్ట్ సమ్ నాలెడ్జ్ అండ్ ప్రొఫెషనాలిటీ ఉన్నవాళ్ళు. అండ్ ఒకవేళ థర్డ్ పర్సన్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటే ఎంతవరకు మనకి హెల్ప్ అవుతుంది చూడాలి. మనని డ్యామేజ్ చేసేవాళ్ళు థర్డ్ పర్సన్ కాదు. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది తెలుసుకుంటే బెటర్. ఇది తెలుసుకోకే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. వాళ్ళు చెప్పింది ట్రూ అనుకుంటారు, మన వాళ్ళని డౌట్ చేస్తారు. నిజంగా చాలా ఇలాంటివన్నీ ఫేస్ చేసి నేను చూసాను. రీసెంట్గా కూడా కేసు సార్, నా కష్టకాలంలో తను ఎంతో సపోర్ట్ చేశాడండి అన్నది ఒక అమ్మాయి. ఏంటి కష్టకాలం అన్న, మా హస్బెండ్తో ఫైట్ చేస్తున్నప్పుడు అతను ఎంతో సపోర్టివ్గా ఉన్నాడు నాతో. ఖచ్చితంగా ఉంటాడు, ఛాన్స్. ఎందుకు అట్లాంటివి వాటి వైపుకి వెళ్ళడం ఎందుకు? ఇలాంటివి మాట్లాడుకుంటే మనకే చాలా చేదుగా ఉంటుంది. అరే, రిలేషన్షిప్స్లో ఇలాంటి పనులు చేస్తున్నారేంటి అని. నిజంగా నేను చూశాను. ఇంట్లో భార్య అరుస్తుంది కదా అని చెప్పి బయట కొలీగ్స్తో ఫ్రెండ్షిప్ చేయడము, లేకపోతే వాళ్ళ కష్టాలు వస్తే నేను డబ్బులు ఇస్తాను నీకెందుకు అని చెప్పి ఫ్రెండ్షిప్ ఎక్కువ చేసుకోవడము. ఈ టైప్లో రిలేషన్షిప్స్ రాంగ్ దారిన పడతాయి. ఎప్పుడు ఏ గొడవని ప్రొలాంగ్ చేసుకుని మూడో పర్సన్ని ఇన్వాల్వ్ చేయకూడదు. ఇప్పుడు మూడో పర్సన్లో సొంత అమ్మ నాన్న అవ్వచ్చు, అత్త మామ, థర్డ్ పర్సనే. పిల్లలు కూడా అంటున్నా కానీ, పిల్లలు కూడా చాలా మంది ఒప్పుకోరు, బట్ నేనంటాను పిల్లలు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి, పిల్లల కోసం గొడవపడ్డ పేరెంట్స్ తెలుసు నాకు. పిల్లల కోసం నువ్వు ఈ ట్యూషన్ పెట్టించావంటే నువ్వు ఈ ట్యూషన్ పెట్టించావు, నేను చెప్పాను కదా నువ్వు టైం గడపట్లేదు, నువ్వు టైం గడపట్లేదు. ఓకే, సో ఏదన్నా కానీ మీ రిలేషన్షిప్ ముందు బాగుంటే మిగతావన్నీ నీకు అడిషన్. మన రిలేషన్షిప్ బాగాలేకపోతే మిగతావన్నీ సబ్స్ట్రాక్షన్. సో వేరే వాళ్ళకి చెప్పేటప్పుడు మనం చాలా సాఫ్ట్గా ఇలా ఉండాలి అలా ఉండాలి, వెన్ ఇట్ కమ్స్ టు రియాలిటీ మనం అవి ఫాలో అవ్వము సార్. సో ఇది కూడా ప్రాబ్లమే. అబ్సల్యూట్లీ. అదే సేమ్ స్టోరీ వేరే వాళ్ళు జరిగితే చాలా గట్టిగా ఎలా ఉండాలి రా, ఇది ధర్మం రా, ఇది న్యాయం రా అని చెప్తారు. అందుకే మైండ్ని ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి, కంట్రోల్ చేసుకోవాలి. దట్ ఐ విల్ నాట్ గో ఇన్ టు ఎనీ నెగిటివ్ ఎమోషన్స్లోకి వెళ్ళి నెగిటివ్ స్టెప్ వెయ్యను అనేది తెలుసుకోవాలి.